హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము ఆంధ్ర వైపుకి బెంగళూరు నుంచి రోడ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. సో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మన ఆంధ్ర వైపుకి రోడ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఇది టోటల్గా మాది ప్లాన్ అయితే 5 days ప్లాన్ అండి. చూడాలి మేము ఏమేం ప్లేసెస్ కవర్ చేస్తామో అన్నీ కూడాను మీకు క్లియర్గా చెప్తాను. ఎట్లా ప్లాన్ చేసుకున్నాము, ఎంత బడ్జెట్ అయ్యింది అన్నీ కూడాను మీకు అన్ని కమింగ్ బ్లాగ్స్ రూపంలో అన్నీ కూడాను మీకు క్లియర్గా చెప్తాను. ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా చూడండి. ఇంక ఇక్కడ అర్లీ మార్నింగ్ అరౌండ్ 4:30-4:45కి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, నైట్ అదే ఎర్లీ మార్నింగ్ కదా, అందరూ కూడాను ఇంకా నిద్రపోతూ ఉన్నారు. సో అర్లీ మార్నింగ్ వెళ్తేనే మనకి హుస్కోటకైతే ట్రాఫిక్ అంతా లేకుండా ఈజీగా అయితే మనము చేరుకోగలము. కొంచెం 6 తర్వాత అయితే మనకి ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంటుందన్నమాట. ఇంకా ప్లాన్ ఏంటంటే, ఈరోజు ప్లాన్ ఏంటంటే మేము ఫస్ట్గా అయితే ముందుగా మోపిదేవి గ్రామంలో ఉన్న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అయితే దర్శించుకొని ఇంక అక్కడి నుంచి మచిలీపట్నానికి వెళ్ళాలనేసి అండి. ఇక్కడ చూడండి, హుస్కోట దగ్గరికి అయితే వచ్చేసాము. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదనమాట. ఇక్కడ హుస్కోట దగ్గర టోల్గేట్ దగ్గర అయితే ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వడానికి ఆల్మోస్ట్ 15 minutes పైనే పట్టిందండి. సో ఇంక ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయింది కదా అనుకునేసరికి కొంచెం ముందుకు వెళ్ళేసరికి అయితే పొగమంచు అయితే వచ్చేసిందండి. ఇక్కడ కొంచెం అన్న కనపడుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే చూడండి, అసలు ఏమీ అయితే కనపడలేదనమాట. ఇంకైతే వెహికల్ అయితే పక్కనైతే ఆపేసుకున్నామండి, ఎందుకంటే సేఫ్ కాదు కదా. సో ఇంక ఇక్కడైతే కొంచెం ముందుకైతే వెళ్ళేసి పాఠశాలలో అయితే కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నామండి. ఇంకా కాఫీ తాగేసి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అంటే తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల ఈ విధంగా అయితే మా జర్నీ ప్లాన్ చేసుకున్నామండి. సో ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ మేము నెల్లూరు దగ్గర బైపాస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. నెల్లూరు బైపాస్ దగ్గర మేము తీసుకొచ్చుకున్న లంచ్ అయితే తినేసామండి. ఇంకప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కూడా పెద్ద ఆకలి కాలేదు. సో రెండు ఒకేసారి లంచ్ టైంలో అయితే ఫినిష్ చేసేసాము. ఆల్మోస్ట్ ఇంకా 5 days జర్నీ అని చెప్పాను కదా, ఇంకా ఆల్మోస్ట్ బయట ఫుడ్డే కాబట్టి అట్లీస్ట్ ఒక రోజైనా మనము ఇంట్లో ఫుడ్ తినొచ్చు అనేసి ఇంకైతే ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చానండి. ఇంక ఇక్కడైతే లంచ్ అయితే చేసేసాము. ఇంకా ఒంగోలు దగ్గరికి అయితే వచ్చేసామండి. మనకి ఒంగోలు దగ్గర బైపాస్ దగ్గర అయితే మనకి ఒల్లూరమ్మ దేవస్థానము చాలా ఫేమస్ అండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒల్లూరమ్మ దేవస్థానం. మేము వెళ్ళిన టైంలో అయితే టెంపుల్ క్లోజ్ కాబట్టి ఇంకా వెళ్ళలేదు అమ్మవారి దర్శనానికి. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా చెప్పాం కదా, మా ప్లాన్ ఈ రోజు అయితే మోపిదేవి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి అనేసి. ఇంకా ఈ టెంపుల్ అయితే మనకి కృష్ణా జిల్లాలో అయితే ఉంటుందండి. ఇక్కడ మా జర్నీ చెప్పేదా, ఒంగోలు తర్వాత మనకి చీరాల, బాపట్ల ఆ విధంగా మేమైతే ఇంకా ఆల్మోస్ట్ మోపిదేవి గ్రామం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంక ఇప్పుడు చలికాలం కదా, 6 గంటలకే చీకటి అయితే పడిపోయిందనమాట. సో అరౌండ్ 6:30 ఆ టైంకి అయితే మేము మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఇంకా కార్ పార్కింగ్లోనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విగ్రహం అయితే దర్శనం అయితే అవుతుందండి. ఇదిగోండి, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా మనకి ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా ఎక్కడంటే కృష్ణా జిల్లాలోని మోపిదేవి గ్రామంలో అయితే ఈ టెంపుల్ ఉంటుందండి. మనకి ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఇక్కడ మనకి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మనకి విజయవాడ నుంచి అయితే 80 kilometers, సుమారు 70 to 80 kilometers దూరంలో అయితే ఉంటుంది. అట్లానే మచిలీపట్నానికి అయితే మనకి 30 kilometers దూరంలో అయితే మనకి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. ఈ టెంపుల్లో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగ రూపంలో అయితే దర్శనమిస్తారండి. అలానే సర్పరూపంలో ఇక్కడ స్వయంభూగా ఇక్కడైతే కొలువున్నారండి. మనకి స్వామి అయితే చాలా ప్రాముఖ్యత కలిగిన టెంపుల్ అండి మనకి. ఇంకా స్థల పురాణానికి వచ్చేసరికి ఇక్కడ శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిన్నతనంలో అమాయకంగా నవ్వినందుకు పార్వతీదేవి కోపించగా తన దోషాన్ని పోగొట్టుకోవడానికి నాగరూపంలో ఇక్కడ వెలిసారనేసి పురాణం అండి. మనకి దర్శనం మాత్రం చెప్పా కదా, లింగ రూపంలో అయితే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ దర్శనం ఇస్తారు. కానీ స్వయంగా సర్పరూపంలో ఇక్కడైతే స్వామి కొలువు తీసున్నారండి. చాలా ప్రాముఖ్యత కలిగిన టెంపుల్ అండి. ఇక్కడ మనకి వివాహము లేట్ అయిన వాళ్ళు కానీ, ఇంకా ఇతరితర సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ మనకి ఇప్పుడు పూజలు అయితే చేస్తారండి. ఈ విధంగా మనకి పుట్టకి పాలు కూడా పోసుకోవచ్చు. ఇక్కడ పాలు అమ్ముతారు, అలానే బయట కూడాను మనము తీసుకొచ్చుకోవచ్చండి. ఇక ఈ విధంగా మనము పుట్టకైతే పాలు పోసి మనం దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇంకా చెప్పాను కదా, ఇక్కడ
మనకి వివాహము లేట్ అయిన వాళ్ళు కానీ, అలానే సంతానం కోసం వల్ల కానీ, అలాగే అనారోగ్య సమస్యలు అంటే చెవు, కన్ను ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు ఉన్న వాళ్ళు, ఈ విధంగా వివాహం కావాల్సిన వాళ్ళు, సంతానం కావాల్సిన వాళ్ళు ఈ చెట్టుకైతే ముడుపు కట్టుకొని రాత్రులు ఇక్కడే అయితే నిద్ర చేస్తారండి. ఇక్కడ మనకు ప్రధాన దైవమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్లోకి వచ్చి వారి కోరికలను అయితే నెరవేరుస్తారు, సమస్యలను అయితే పరిష్కరిస్తారనేసి భక్తుల విశ్వాసం అండి. ఇంకైతే మేము బాగా దర్శనం అయితే చేసుకున్నాము. అలాగే మనకి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇక్కడ మనము మనకి షాపుల్లో అయితే దీపారాధనకు సంబంధించినవి అయితే అమ్ముతారండి, ఒత్తులు అన్నీ కూడాను. మనం ఇక్కడైతే మేము ఇంకా దీపారాధన అయితే చేసేసి స్వామివారికి మంచిగా నమస్కరించుకొని ఇంకైతే స్టార్ట్ అయిపోయాము అని చెప్పాం కదా. ఈ టెంపుల్ మనకి మోపీదేవి గ్రామంలో అయితే ఉంటుందండి, కృష్ణా జిల్లాలో. మనకి విజయవాడ నుంచి అయితే 70 to 80 కిలోమీటర్స్, మచిలీపట్నానికి అయితే 30 కిలోమీటర్స్ అట్లా ఉంటుందన్నమాట. ఇంకా మేము డైరెక్ట్ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ముందుగా మోపీదేవి దర్శనానికి అయితే వచ్చామండి. ఇంక ఇక్కడ నుంచి మేము మచిలీపట్నంకి అయితే వెళ్తూ ఉన్నాము. నైట్ అరౌండ్ 7:30, 8 అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే రూమ్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం మచిలీపట్నంలో సెంటర్లోనే. ఇక్కడ రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి. ఇంక ఇది ఈ విధంగా అయితే రూమ్ ఉంది. ఇంకా మేము ఈ రూమ్లో అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఇక్కడ మచిలీపట్నానికి 650 కిలోమీటర్స్ పైనే జర్నీ అయితే చేసామండి. ఇంకా సో టైర్డ్ అయిపోయాము, అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కదా. సో ఇంక ఇక్కడైతే రెస్ట్ అయితే తీసుకున్నామండి. ఇక నెక్స్ట్ డే అయితే మేము ఫ్రెష్ అయిపోయేసి ఇక్కడ మనకి చిలకల పూడి అనేసి అంటే మనకి మచిలీపట్నం చాలా ఫేమస్ అండి. ఇక్కడ మనకి స్వామి అయితే స్వయంభూగా పాండురంగ స్వామి వెలిసారండి. మనకి దీన్ని కీర్ పండరీపురం అని కూడా పిలుస్తారు. కీర్ అంటే మరాఠీలో చిలుక అని అర్థం అండి. సో ఇక్కడ చిలుకలు ఎక్కువగా సంచరించేవి కాబట్టి కీర్ పండరీపురం అంటారు. మనకి అక్కడ పండరీపురం తర్వాత మనకి రెండవ పాండురంగ స్వామి టెంపుల్గా అయితే మనకి చిలకలపూడి పాండురంగ స్వామి టెంపుల్గా అయితే మనకి చెప్తారండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఏకైక స్వయంభూగా పాండురంగ ఆలయంగా మనకి ఇక్కడైతే ప్రసిద్ధి చెందిందండి. ఇదిగోండి ఇదేనండి చిలకలపూడి పాండురంగ స్వామి టెంపుల్. మనకి ఇక్కడ స్వామివారికి ఈ పటిక బెల్లం అయితే మనం తీసుకొని వెళ్తే స్వామివారికి ప్రసాదంగా అదే నైవేద్యంగా పెట్టి మనకి ఇదిగోండి మనకి ప్రసాదంగా అయితే ఇస్తారండి స్వామివారికి. ఇంకా అట్లానే ఇక్కడ మనకి ఆలయము ఎదురుగానే మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ నగలు కూడాను అయితే అమ్ముతారండి. ఇవ్వండి అవి కూడా చూపిస్తాను. చాలా రీజనబుల్ కాస్ట్గానే ఉన్నాయి. మేము దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంకా షాపింగ్ చేయాలనేసి మేము ఆమెకి చెప్పేసి వెళ్ళామండి. కొన్ని సెలెక్ట్ చేసేసి వచ్చిన తర్వాత తీసుకుంటామని చెప్పేసి వెళ్ళాము. ఇంక ఇక్కడైతే ఆలయం లోపలికైతే వచ్చాము. ఇక్కడ మనకి ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే స్వామివారు స్వయంభూగా పాండురంగ స్వామి వెలిసారని చెప్పాను కదా. ఇంకా మనం స్వామివారిని ప్రత్యక్షంగా స్వామివారి పాదాలు తాకి మనమైతే నమస్కారం చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి 1929లో స్థల పురాణం ప్రకారము అటికి నరసింహం అనే భక్తులు ఈ ఆలయాన్ని అయితే మనకి నిర్మించారండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఆలయం అయితే నిర్మించారు. ఇంకా మేము వెళ్ళిన టయానికైతే ఇక్కడ గణపతి హోమము అవన్నీ కూడాను నిర్వహించి ఉన్నారు. ఏమని అడగ ఇక్కడ మనకు అయ్యప్ప స్వాములు ఈవినింగ్ అయితే పడి పూజ అయితే ప్రారంభిస్తున్నారంట. సో ఇంక ఇక్కడైతే ఈ విధంగా అయితే పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. మనకి ఆలయం లోపల పాండురంగ స్వామికి ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి ఎగ్జాక్ట్గా అయితే ఉంటారండి. ఇక్కడ మనకి చెప్పారు స్వామి స్వయంభూగా అయితే పాండురంగ స్వామి అయితే వెలిసారండి. ఇక్కడ మనకి స్వామివారిని తాకి సాక్షాత్ స్వామివారి పాదాలను తాకి మనమైతే నమస్కరించుకోవచ్చు. ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నామండి. అలాగే చాలా ఉప ఆలయాలు అయితే ఉన్నాయి. ముందుగా మనం చూసాం కదా విఘ్నేశ్వరుడు, ఇంకా మనకి చాలా ఉప ఆలయాలు అయితే ఈ టెంపుల్ లోపలైతే ఉన్నాయి. మీకైతే ఆంజనేయ స్వామి దర్శనం అయితే చూపిస్తాను. ఆంజనేయ స్వామి ఎదురుగానే మనకి పాండురంగ స్వామి ఉంటారండి. ఇంకా పాండురంగ స్వామిని అయితే ఇంక ఇక్కడ ఎటువంటి వీడియోస్ ఫొటోస్ అలవ్ లేదనమాట. మీకు ఇప్పుడు ఇక్కడైతే ఆంజనేయ స్వామిని అయితే చూపిస్తాను. అందరూ కూడాను తప్పకుండా దర్శించుకోండి. ఇంకా ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంకా మేము పాండురంగ స్వామిని కూడా దర్శించుకొని మేము తెచ్చిన పట్టిక బెల్లాన్ని ఇదిగోండి ఆంజనేయ స్వామి ఇంకా పట్టిక బెల్లాన్ని కూడాను నైవేద్యంగా పెట్టి ఇస్తారండి పూజారుల వాళ్ళు. ఇంకా అది తీసుకొనేసి ఇంకైతే మేము వచ్చేసామండి. ఇంక ఇక్కడ చెప్పాం కదా ఆలయ ప్రాంగణంలో మొదట బయటకు రాగానే ఇక ఆర్టిఫిషియల్వి ఉన్నాయనేసి అవి కూడా కొనుక్కొని అట్లానే మనకి మచిలీపట్నంలో తొక్కుడు బందర్ లడ్డు ఫేమస్ కదా, అది తీసుకొనేసి ఇంకైతే మా జర్నీ ఇక్కడ నుంచి భీమవరం వైపుకి అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ మేము పంచారామ క్షేత్రాలన్నీ కూడాను కవర్ చేయాలనేసి మా ప్లాన్ అనమాట. అలానే శక్తి పీఠాలు ఇంకా ఇవన్నీ కూడాను కవర్ చేయాలనేసి ఇవన్నీ ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.